గాక ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యము రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గమును, అది శరీరములో ఉన్నటువంటి ఎముకలను మూలుగలను దూచుకుపోయి ఆయన శరీరములో ఉన్న సమస్త మలినాన్ని బయటికి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యత కలిగిన ఖడ్గం అది. ఆ యొక్క ఖడ్గానికి మనం అందరము కూడా దాసులమై ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఖడ్గము యొక్క పదును ఇది ఎంతగా మనం పెట్టుకుంటే అంతగా మనం వృద్ధిలోకి వస్తాం అనేటువంటిది నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, వృద్ధి. ఇప్పుడు మారు మనసులో మనం 19వ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. పోయిన వారంలో మీకు చెప్పాను 18వ విషయం వివేచన కలిగి ఉండాలని. మరి 17వ విషయాన్ని మీకు చెప్పాను, మరి దశమ భాగాల గురించి. ఇప్పుడు 19వ విషయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఇది ఏమిటి అనంటే, బైబిలు నిత్యము చదవాలి, బైబిలు నిత్యము వినాలి. ఈ రెండు కూడా, ఇది నిత్యం కూడా